ఉండరు. ఎక్కడుంటారు? ఆయన ఏ సమాధిలోంచి వచ్చాడు ఆ సమాధిలో కానీ లేకపోతే పక్క సమాధిలో కానీ మనం ఉంటాం. ఎందుకు? గుండాగిపోద్ది అంతే. అటువంటి సంఘటన కానీ సందర్భం కానీ ఎక్కడ జరగలేదు. సో వీటన్నిటిని మనం పరిశీలిస్తున్నప్పుడు, బైబిల్ నుండి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. ఆయన చెప్పినది అక్షరాల నెరవేరినది. 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. 21వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు అప్పటికే ఆయన 3వసారి ప్రత్యక్షమయ్యాడు. ఎన్నవసారి అట? 3వసారి. ఎప్పుడు? 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 మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత. ఇప్పుడు సాక్షులు ఎవరు? ఆయన తిరిగి